ఇది మానవత్వం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తుందని మీరు తప్ప ఉంది. ఎందుకంటే ఇలా ఎక్కడ జరిగిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కొంతమంది. అంటే మీరు ఎందుకు మరి ప్రాంతీయ పార్టీ దాని మీద ఎలిగేషన్ చేస్తారు? ప్రాంతీయ వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పినగా ఏ పని లేదు, ఏం చేయాలా? అప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అన్నారు, ఆంధ్ర గోబ్యాక్ అన్నారు, విజయవంతమయ్యారు, 10 ఏళ్ళు పాలించారు. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా సమర్థవంతంగా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ పాలిస్తుంది. ఏం చేయాలా? ఏదో కుట్ర చేయాలి, కొద్ది మందిని ఉపయోగించేసుకొని మీటింగ్లు పెట్టి ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు మన కొలువుల్లో చేరి మనల్ని మన కడుపులు కొట్టలేదు. వాళ్ళు చేసిందా ఎక్కడంటే వ్యాపారం. ఆ వ్యాపారం వల్ల ఏం చేస్తున్నారు? నాణ్యమైన వస్తువులు ఇస్తున్నారు, నాణ్యమైనటువంటి వస్తువులు తక్కువ ధరకి ఇస్తున్నారు. ఇక్కడ నష్టం ఒకవేళ జరిగేది ఎవరికి? స్థానిక వ్యాపారం, మన ఆర్య వయసులకు. అప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని స్థానిక వ్యాపారులు వాళ్ళు ఉద్యమాలు చేయట్లేదు, వాళ్ళకి సంబంధం ఉంది, అందుకే వాళ్ళు బయటికి రావట్లేదు. ఇప్పుడు మన ఆమనగల్లో పిలిపించారు, ఎందుకు విరమించారు? ఏదో ఒక్కళ్ళో ఇద్దరు ఇప్పుడు షాపులు రావద్దు, ఇక నుంచి రావద్దు అన్నారు. దాని మీద కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళు. అయిపోయి అంత మాత్రాన వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. గోబ్యాక్ అంటే నిన్ను అమెరికా వాడు మన గోబ్యాక్ అంటాడు, ఆస్ట్రేలియా వాడు గోబ్యాక్ అంటాడు, ప్రతి దేశం భారతీయుని గోబ్యాక్ అంటుంది. కాబట్టి మరి ఇక మన గోబ్యాక్ అంటారు, ప్రతి ఒక్కరు మనం గోబ్యాక్ అంటే మన కూడా గోబ్యాక్ అంటారు. అది కాదు కదా. గోబ్యాక్ అనేది ఎవరు అసాంఘిక శక్తులు అయితే, వాళ్ళు సమాజానికి చెడపురుగులు అయితే అట్లాంటి వాళ్ళని గోబ్యాక్ అన్నారు. అందుకే నేను ఏమంటానంటే, ఇలా ట్రంప్ని గోబ్యాక్, అసలు మీరు అమెరికా వస్తువులు బహిష్కరించండి, చైనా వస్తువులు బహిష్కరణ ఉద్యమం తీసుకురండి, భారతదేశం తరఫున మీరు కొట్లాడండి. అవన్నీ చేయరు. బహుళజాతి సంస్థలు గోబ్యాక్ అన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తారంటారు? ఏదో ఒకటి నేను చెప్పినగా, వెనకడ పనిలేనివాడు పిలితలకాయ దొరికినట్టు ఇప్పుడు ఏదో ఒకటి వీళ్ళ అస్తిత్వం కాపాడుకోవాలా, వీళ్ళ నాయకత్వం గుర్తించాలా. సమాజం వీళ్ళని మర్చిపోయారు, ఏదో రకంగా వీళ్ళు ఎదగాల అనే ఆలోచన తప్ప ఇందులో న్యాయపరమైనటువంటి విషయాలు లేవు. ఇది సరైనటువంటి ఉద్యమం కాదు, దీనికి శాస్త్రీయత లేదు, దీనికి తాడు బొంగరం లేదు. మార్వాడి ఎవడో కొడితే ఈ గోబ్యాక్, అందరు మార్వాడి గోబ్యాక్ అంటే చెప్పండి. మరి ప్రతి కులంలో చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అంటే ఆ కులం మొత్తాన్ని బయటకు నెట్టేద్దామా? చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఆలోచన చేయండి, మానవత్వంతో ఆలోచించండి. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుందాం. మనం ఏదో వీళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారని మీరు అనుకోవచ్చు, సరే ఎవరని అనుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా వీళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేయకుండా అది కూడా నేను ఖండిస్తాను. ఎవరైతే అహంకారంగా తెలంగాణ శ్యామ్ మీద మాట్లాడిండో ఆ మారోడి పైన కేసు పెట్టమనండి మా ఆయన శ్యామ్ని. చట్ట ప్రకారం పోలీసులు చర్య తీసుకుంటారు. అసలు ప్రభుత్వం ఎందుకు అందరినీ కంట్లో రెప్పలే జాగ్రత్త కాపాడు, వివక్ష లేకుండా ఇటు తెలంగాణ వాళ్ళను, ఈ మార్వాడిలే కాదండి, బీహార్ వాళ్ళు లేరు ఈరోజు తెలంగాణలో, ఇలా తమిళనాడు వాళ్ళు లేరా, కేరళ వాళ్ళు లేరా? ఇలా బంగారం షాపుల ఆధిపత్యం ఎవరిది? జాయలు కాస్ ఎవరిది? మలబార్ ఎవరిది? తర్వాత ఇంకెవరు లలితా జ్యువెలర్స్ వాళ్ళు ఎవరు? వీళ్ళంతా తెలంగాణ వాళ్ళ. కాబట్టి ఇట్లా ఎవరు పడితే వాళ్ళని గోబ్యాక్ అంటే తెలంగాణలో అసలు ఏమీ మిగలదు, ఇక అసలు వ్యాపారం ఉండదు తెలంగాణలో. అసలు వ్యాపారం ఉండదు, ఎవడు కూడా రాడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? విదేశీ సంస్థలు వచ్చి పెట్టుబడి పెట్టమంటారు రేవంత్ రెడ్డి. దాదాపు 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అమెజాన్ ఉందండి. ఇలా నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అమెజాన్ ఇలా వ్యవస్థ మారిపోయింది. హైదరాబాదు జిల్లాలకు వచ్చింది సంస్కృతి. మార్వాడి కొట్టల్లో వైశాల షాపులు ఎవడు కొంటలే, ఆన్లైన్లో జెప్టోలో బుక్ చేస్తే సరుకులు కానీ, గ్రాసరీ కానీ, కూరగాయలు కానీ 5 నిమిషాలు తెచ్చించి ఉండి పెడతారు. అదే విధంగా ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి కొన్ని, చాలా ఉన్నాయి. పిలిస్తే ఫుడ్, మన స్విగ్గీ, జొమాటో, అందులో వాళ్ళు సరుకులు తీసుకొస్తారు. వాళ్ళు కూడా బిగ్ బాస్కెట్, బ్లింకెట్, ఈ సంస్థలన్నీ వచ్చినాయి. ఈ సంస్థలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ మూలంగా మార్వాడీలు చితికిపోతున్నారు, స్థానిక వ్యాపారులు చితికిపోతున్నారు. ఇంకోటి అమెజాన్, ఆన్లైన్ మార్కెటింగ్. అమెజాన్ లో దొరకని వస్తువు ఉండదు. కొబ్బరి చిప్ప కూడా, ఎండి కొబ్బరి చిప్ప కూడా దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్. మరి వీళ్ళ మీద పోరాటం చేయండి. మీరు ఆన్లైన్ ఏందిరా, ఇక్కడ పెట్టండి, ఇక్కడ షాపులు కాదు, మీరు మాకు రావద్దు, ఆన్లైన్లో అమ్మొద్దు, మా భారతీయులకు, మా తెలంగాణలోకి అమ్మొద్దని పోరాటం చేయండి. వాళ్ళ మీద చేయకుండా పేదవాడు మీద చేస్తే పోరాటం అవుతుంది. అది బతుకు తెరువు కోసం వచ్చిన మీద పోరాటం చేస్తారండి ఎవడన్నా? అసలు ఉద్యమం అంటారు దీన్ని? నీ మీద పెత్తనం చేసేవాడి మీద పోరాటం చేయ, నా ప్రాంతంలో నీ పెత్తనం ఏంది, నీ పరిపాలన ఏంది, అది ఉద్యమం అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని ఉద్యమం అంటారు అసలు?